చాలామంది ఇంజనీర్స్ అవ్వడం కోసం వేరే రాష్ట్రాలలో వేరే దేశాలకు కూడా వెళ్ళి చదువుతూ ఉన్నారు. సో అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మన హైదరాబాద్లోనే అది ఏవిఎన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఉంది, ఇక్కడ చేరాలి అని చెప్పేసి అని ఒక యూనిక్ పాయింట్ అంటే మీరు ఏం చెప్తారు? సెంటర్స్ ఫర్ ఎక్సలెన్స్ అన్ని విభాగాలలో ఉన్నాయి. దాని ద్వారా వాళ్ళు స్టార్టప్ కంపెనీలు పెట్టే స్థాయికి ఎదిగే ఫెసిలిటీస్ ఇక్కడ మేము క్రియేట్ చేసాం. అది ఫస్ట్ యూనిక్ పాయింట్. మరి ఫీజు విషయంలో ఏమన్నా ఎక్కువగా ఉంటుందా అని ఒక డౌట్ వస్తుంటుంది కదా. మా ఫీజు యావరేజ్ ఓకే, ఒక 92,000గా గవర్నమెంట్ వారు నిర్ణయించారు. ఆ ఫీజులనే క్వాలిటీ విద్యను మేము అందిస్తున్నాం. ప్రతి స్టూడెంట్ కూడా మనం నమ్ముకొని వచ్చాడు కాబట్టి ఆ స్టూడెంట్ కంపల్సరీగా బీటెక్ డిగ్రీ 4 సంవత్సరాలు తీసుకోవాలి. ఇప్పుడు ఒక ఇంటర్మీడియట్ కాలేజీ ఎట్లుంటాయండి, నారాయణ ఏ కోచింగ్ సెంటర్లో అయినా కానీ ఒక చిన్న బిల్డింగ్లో ఒక స్పోర్ట్స్ ఫెసిలిటీ ఉండదు, ఏమీ ఉండదు. నువ్వు చెన్నైకి ఒక కాలేజీ చదువు అనుకుంటావు. ఒరే, చెన్నై స్థాయి కాలేజీలు ఇక్కడే ఉన్నాయి. పేరెంట్స్ ముందు వాళ్ళ విద్యార్థులకు ఏం బోధించాలంటే ఇప్పుడు మనకు అందుబాటులో సిటీ సెంటర్లో ఉన్న విద్యా సంస్థలు చూద్దాం, ఆ తర్వాత పక్క రాష్ట్రానికి వెళ్ళి అవి చూద్దాం. చూసిన తర్వాత అక్కడ ఫీజులు ఏంటి, మన ఫీజులు ఏంటి, ఆ ఉన్న భ్రమలన్నీ పోతాయి. ఎస్, రీజనబుల్ ఫీజులతో విద్యా సంస్థలు ఇక్కడే ఇస్తున్నాయి. అందులో ఏవిఎన్ ఇంజనీరింగ్ కాలేజీ ఒకటే అది ఇస్తుంది. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే అండి సార్. ఏవిఎన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మెయిన్గా సో స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటారు ఈ కాలేజ్? సో ప్రముఖ విద్యావేత్త, ఫిలాంథ్రోపిస్ట్, ప్రజెంట్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ స్టేట్ శ్రీ ఏవిఎన్ రెడ్డి గారు 2009వ సంవత్సరంలో ఈ సాంకేతిక విద్యలో ఒక కళాశాల నిర్మించాలన్న మహాసంకల్పంతో వారు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆయన మొదట ఎందుకు విద్యావేత్త అన్నానంటే 50 సంవత్సరాల క్రితమే ఆయన ఎంఎస్సి కెమిస్ట్రీలో పట్టభద్రుడు. ఓకే. ఆ తర్వాత గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో కెమిస్ట్రీ అధ్యాపకుడుగా, ఒక లెక్చరర్గా, ఒక రీడర్గా, ఈవెన్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్గా ఎంతో అనుభవం గడించిన తర్వాత ఆయనకు ఒక సంకల్పం మొదలైంది. ఏమిటంటే, నేను మామూలు సాధారణ ప్రజలకు కూడా విద్యను నా సొంత కళాశాల ద్వారా ఎందుకు అందించకూడదు అని ఆయన వెంటనే దిల్సుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్స్ పేరుతో స్కూల్స్ను అరౌండ్ ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ ఏరియాలో స్టార్ట్ చేశారు. ఆయన ఎంతో కృషితో సక్సెస్ఫుల్గా ఆయన విద్య అంటే ఆ సంస్థలన్నీ స్కూల్స్ అప్ టు హై స్కూల్ వరకు బాగా నిర్వహించారు. దాదాపు ఒక 30 సంవత్సరాల అనుభవం గడించిన తర్వాత అంతటితో ఆయనకు తృప్తి చెందక ఒక సాంకేతిక విద్యను కూడా ఈ హైదరాబాదు, ఈ చుట్టుపక్కల తెలంగాణ ఉన్న ప్రజలందరికీ కూడా ఒక క్వాలిటీతో నాణ్యవంతమైనటువంటి విద్యను అందించాలనే దృఢ సంకల్పంతో 2009వ సంవత్సరంలో ఈ విద్యా సంస్థ నెలకొల్పారు. ఆ నెలకొల్పే టైంలో కూడా ఒక ఆర్డినరీగా నడపడానికి ఆయనకి ఇష్టం లేదు. అంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ఒకసారి ఈ బిల్డింగ్స్ కానీ చూస్తే ఏదో మనం ఇంకో లోకంలో ఉన్నామా అనే విధంగా ఉంటుంది. అంటే ఎంటైర్లీ అంటే వేరే సంస్థలతో పోల్చుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ కానీ ఫెసిలిటీస్ కానీ ఒక ఫారిన్ ఆర్కిటెక్చర్ మిళితమై ఉంటుంది అన్నమాట. అంటే అక్కడనే ఆయన సంకల్ప దృష్టి కనపడుతుంది. ఏదో ఒక బిజినెస్ పరంగా కనపాలంటే ఇంత ఉన్నతంగా ఈ కళాశాలను నిర్మించాల్సిన అవసరం లేదు. సో దాదాపు 4 లక్షల స్క్వేర్ ఫీట్స్ అంటే ఎస్ఎఫ్టీ కలిగినటువంటి అకాడమిక్ బిల్డింగ్స్, కో-కరికులర్ యాక్టివిటీ బిల్డింగ్స్, అట్నే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్కి సంబంధించిన అన్ని హంగులతో ఈ కాలేజీని 20 ఎకరాల క్యాంపస్లో తీర్చిదిద్దడం జరిగింది. అందుకేనే సార్ డిఫరెంట్ బ్లాక్స్ కానీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ ఎక్కడా చూడనట్టు వంటిది ఇక్కడ ఏవిఎన్ కాలేజ్లో మనం చూస్తున్నాం, మనకు కనపడతా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అండి, ఎంతోమంది ఈవెన్ నిర్మాతలు కూడా మాకు ఫోన్ చేసి మీ కాలేజీలో మేము షూటింగ్ తీసుకోవాలి అని అంటాం. అయ్యా, మేము ఓన్లీ ఇస్తాం, కానీ మాకు బిజినెస్ కాదు ఇంపార్టెంట్. ఒక హాలిడేస్ టైంలో అయితే తీసుకోండి, కానీ విద్యకు ఆటంకం కలిగించే వర్కింగ్ డేస్లో ఏ రోజు ఇవ్వమని చెప్తుంటాం. కాకపోతే ఎన్నో ఆఫర్లు వస్తుంటాయి, మేము తీసుకో. ఎందుకంటే ఇక్కడ ఈ ఆర్కిటెక్చర్ బిల్డింగ్స్, ఇక్కడ ఉన్నటువంటి గ్రీన్ క్యాంపస్ చూసి వాళ్ళు మేము కంపల్సరీగా మాకు 10 రోజులు షూటింగ్కి ఇవ్వండి అని అంటారు. వీళ్ళు కాదు, అలా హాలిడేస్ చెప్తాను, ఈ రోజు సెకండ్ సాటర్డే సండే అక్కడ మాత్రమే మీరు ఉంచుకుంటే వద్దండి, మీ డబ్బులతో మాకు అవసరం లే. అంటే వాళ్ళంతా ఆకర్షితులు కావడానికి కారణం ఏంటంటే ఈ బెస్ట్ అంటే ఈస్థెటికల్లీ డిజైన్ బిల్డింగ్స్ అనమాట. ఎగ్జాక్ట్లీ. అందుకోసము ఇది ఒకటి.
అది కాకుండా ఆయన ఓన్లీ ఎక్స్టీరియర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, ఇంటీరియర్స్ కూడా. ఒక విద్యా సంస్థలో ఏ హంగులు ఉండాలి, అందులో సాంకేతిక విద్యను బోధించే విద్యా సంస్థలని ఆయన ఎంతోమంది అకాడమిషియన్స్ యొక్క సలహాలు తీసుకొని ఇంటీరియర్స్ కూడా ల్యాబొరేటరీస్ కానీ ప్రతి విభాగంలో, అంటే ఒక స్టూడెంట్ అక్కడ కూర్చున్నట్టు ఆ డిపార్ట్మెంట్ ఉన్నట్టు ఆయనకు అన్ని అంగులు అక్కడే ఉండాలి. డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ, అందులో మీ క్లాస్ రూమ్స్ మాది చూడండి, మామూలుగా జనరల్గా డ్యూయల్ డిస్ప్లే ఎట్లా ఉంటాయంటే వెనక ఆనుకోవడానికి ఏమి ఉండవు. ముందు రైటింగ్ బల్ల ఉంటుంది, మామూలుగా కూర్చుండేది ఉంటుంది, వెనక్కి ఒక స్టూడెంట్ అనుకోవాలంటే వెనక్కి బల్లగా అనుకోవాల్సిందే. ఈడ అట్లా కాదు, ఈడ మొత్తం కూడా ఒక పౌడర్ కోటెడ్ చైర్ సపరేట్గా, అంటే మీరు హాస్పిటల్కి పోతే ఎలా అయితే మీరు కూర్చుంటారో ఆ విజిటింగ్ లాంజ్లో ఆ విధంగా ఉంటాయన్నమాట. క్లాస్ రూమ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అంటే డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ, ల్యాబొరేటరీస్ కానీ ఎక్కడ కాస్ట్కు కాంప్రమైజ్ కాకుండా అంత ఉన్నతంగా వాటిని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సార్, ఈ 17 సంవత్సరాల జర్నీలో ఎన్నో వేల మంది స్టూడెంట్స్ని మరి ఇండస్ట్రీలో కానీ అంటే ఎన్నో గొప్ప పొజిషన్స్లోకి నిలబెట్టిన మరి ఏకైక మన సంస్థ మరి ఏవిఎన్ ఇంజనీరింగ్ కాలేజ్. ప్రజెంట్ ఇప్పుడైతే అటానమస్ కాలేజ్గా మార్చిన తర్వాత ఆ డిఫరెన్స్ ఏమన్నా ఉందంటారా? ఎస్, అటానమస్ కాలేజ్గా మార్చిన తర్వాత మాకు ఒకటి ఏంటంటే, మేము 600 ఇంటేక్ నుంచి 900 ఇంటేక్ వెళ్ళగలిగాం. ఓకే, ఈవెన్ 900 ఇంటేక్ వెళ్ళినా కానీ అన్ని సీట్లు ప్రతి సంవత్సరం మాకు ఫిల్ అవుతా ఉన్నాయి. అది వన్ ఆఫ్ ది రీజన్స్. అందరికి ఎన్నో మీరు పేపర్లో వింటున్నారు, చాలా ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు మిగిలిపోయినాయని పోయిన సంవత్సరం గత సంవత్సరం కూడా మీరు విన్నారు. కానీ ఏవిఎన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఏ రోజు ఒక్క సీటు కూడా మిగిలిపోలేదు. ఓకే, ద రీజన్ ఏంటంటే అటానమస్ కావడం ఒకటి, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ ఉండడం ఒకటి, తర్వాత ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీతో నాణ్యవంతమైనటువంటి సాంకేతిక విద్యను అందించడం ఒకటి. అది అఫోర్డబుల్ ట్యూషన్ ఫీజుతో. మేము ఇప్పుడు మీరు ప్రైవేట్ యూనివర్సిటీలో పోయినా అనుకోండి, విట్వాడ్ల వాళ్ళు 2 లక్షల నుంచి 3-4 లక్షల ఫీజు అంటారు. ఇక్కడ ₹1,00,000 లోపు ఫీజుతోనే మేము, అది గవర్నమెంట్ వారు ఏదైతే నిర్ణయించారో ఆ ఫీజుకే నాణ్యవంతమైన విద్యను అందిస్తున్నాం. దాదాపు యాక్చువల్గా మాకు 900 ఇంటేక్, అంటే దాదాపు ఈరోజు ఉన్న 3 ఏళ్ళకు ఒక 3 లక్షల ఎస్ఎఫ్టీ బిల్డింగ్స్ చాలు. ఇక్కడ 4 లక్షల ఎస్ఎఫ్టీ బిల్డింగ్స్ ఉన్నాయి. స్టాఫ్ టీచింగ్ ఫ్యాకల్టీ కూడా 180 మంది ప్లస్ ఉన్నారు. అందులో 20% ఆఫ్ ది ఫ్యాకల్టీ పిహెచ్డి డిగ్రీ, మిగతా వాళ్ళందరూ కూడా మాస్టర్స్ డిగ్రీతోనే ఉన్నారు. ఆవరేజ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ 8 to 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. మేము కొత్తగా వచ్చిన స్టూడెంట్ ఫ్యాకల్టీని వెంటనే టీచింగ్ ఇవ్వం. ఆయన ఫస్ట్ ల్యాబొరేటరీలో ఆయన నిష్ణాతుల్ని చేస్తాం, ట్యూటోరియల్స్కు పంపిస్తాం, ఓన్లీ ఎక్స్పీరియన్స్ టీచర్స్నే క్లాసులకు పంపిస్తాం. తర్వాత అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే, ఇక్కడ యూనిక్గా జరుగుతుండేది, ఏదో ఇప్పుడు మీరు ట్యూటోరియల్ కళాశాల ఎక్కడన్నా చూస్తే గిన ఓ టాప్ 100 మందినో 200 ఫోకస్ చేసి వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇప్పించేసి మాకు ఇన్ని లక్షల ప్లేస్మెంట్స్ లేదు. 900 మంది చేస్తే 900 మంది పిల్లలకు ముందు వాళ్ళు మంచిగా విద్య అభ్యసించడానికి ఏమి కావాలి, ఆ స్టూడెంట్లో ఏ వీక్ పాయింట్ ఉంది, సో అతన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలి, ట్యూటోరియల్స్ అవసరమా, ఎక్స్ట్రా కోచింగ్ అవసరమా, లేక అసైన్మెంట్స్ కంప్లీట్ చేయడానికి ఏదైనా అసిస్టెన్స్ అవసరమా, ప్రతి ఒక్కటి మేము ఇక్కడ తీసుకుంటాం. అందుకు మా అటానమస్ కాలేజ్గా మేము గత 3 years నుంచి ఇప్పుడు రాబోయేది 4th year సక్సెస్ఫుల్గా అయ్యాం. ఫస్ట్ అటానమస్ బ్యాచ్ ఇప్పుడు రేపు 4th yearలోకి ఎంటర్ అవుతుంది. వాళ్ళకి ఇప్పటికే అన్ని హంగులతో వాళ్ళని తీర్చిదిద్దాం. ఓకే, they are ready to get placed in the industry. ఓకే సార్, తెలంగాణలో బోల్డ్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ అలాగే యూనివర్సిటీస్ కానీ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నా కానీ ఒక లీడింగ్ కాలేజ్గా ఏవిఎన్ నిలబడడానికి గల రీజన్ అంటే ఏం చెప్తారు మీరు? ఫస్ట్ ఇక్కడ ప్రతి స్టూడెంట్ మీద మేము ఫోకస్ చేయడం, ఓకే, అది నెంబర్ 1 రీజన్. అంటే ఓన్లీ మెరిట్ పిల్లల్ని పట్టించుకొని మిగతా పిల్లల్ని వదిలేయడం కాదు. ప్రతి స్టూడెంట్ కూడా మనం నమ్ముకొని వచ్చాడు కాబట్టి ఆ స్టూడెంట్ కంపల్సరిగా బీటెక్ డిగ్రీ 4 సంవత్సరాల్లో తీసుకోవాలి అని ఫస్ట్ ఫోకస్. రెండవది, ప్రతి ఒక్కరికి బిల్డింగ్స్ ఉంటాయి, కొద్దిగా అటు ఇటుగా ల్యాబొరేటరీస్ ఉంటాయి, కానీ మేము స్కిల్డ్ ల్యాబొరేటరీస్ అంటే స్కిల్ సెంటర్స్ అనేది మేము డెవలప్ చేశాం, రీసెర్చ్ సెంటర్స్ డెవలప్ చేశాం. అంటే ప్రతి స్టూడెంట్ 30 నుంచి 32 పీరియడ్లు మాత్రమే వాళ్ళ అకాడమిక్ వర్క్లు అంటే రిమైనింగ్ ఒక 15 to 18 పీరియడ్స్ వాళ్ళ స్కిల్ ల్యాబొరేటరీస్లో ఉంటారు. ఓకే, అంటే ఆ స్కిల్ సెంటర్స్లో ఏదైనా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కానీ, ఎక్స్పోజర్ టు డిఫరెంట్ లేటెస్ట్ టెక్నాలజీస్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్,
ఏఐడిఎస్, సైబర్ సెక్యూరిటీ ఏరియాస్లో వాళ్ళను నిష్ణాతులు చేయడానికి ఎప్పుడు వర్క్షాప్స్ కండక్ట్ చేస్తుంటారు. ఇటు ప్రాక్టికల్ నాలెడ్జ్ వర్క్షాప్స్ కూడా ఇండస్ట్రీలో ట్రైన్ అయిన వాళ్ళ చేత చేపిస్తూ ఉంటాం. తర్వాత ఇంకోటి ఏంటంటే ట్రైనింగ్ అనేది ఏదో ఫైనల్ ఇయర్లు ఇవ్వడం కూడా కాదు, మేము ఫస్ట్ ఇయర్ నుంచే మొదలు పెడతాం ట్రైనింగ్ పార్ట్. ఓకే, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఫస్ట్ ఇయర్ నుంచే మొదలు పెడతాం. ఇంకా సెకండ్ ఇయర్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్, లేటెస్ట్ టెక్నాలజీస్, ఇట్లా క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్తో పాటు ఈ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాం. ఓకే, 2 days వర్క్షాప్ ఆర్ గెస్ట్ లెక్చర్స్ బై ఎమినెంట్ స్పీకర్స్. ఇప్పుడు అవుట్ సైడ్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది, తర్వాత ఎన్ఐటీస్ ఉన్నాయి. అట్లా ఎమినెంట్ ఫ్యాకల్టీని పిలిపించి ఫ్రైడే సాటర్డే గెస్ట్ లెక్చర్స్ ఇప్పిస్తాం. సో ద స్టూడెంట్స్ ఏందైతే మోటివేట్ అవుతారు. ఎప్పుడు వీళ్ళు చెప్పిన టీచర్లేనా కాకుండా కొత్తగా ఎన్ఐటీ నుంచి వచ్చిన ప్రొఫెసర్ ఎలా చెప్తున్నాడు మనకు ఆ సబ్జెక్టు. ఆ తర్వాత ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. అంటే సెకండ్ ఇయర్ నుంచి కొన్ని సబ్జెక్ట్స్లలో ప్రాజెక్ట్స్ ఎలా చేయాలి అంటే ఒక స్టూడెంట్ మేబీ ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ 3 to 4 స్టూడెంట్స్ ఆ సబ్జెక్ట్లో ఒక 10 ప్రాజెక్టు డివైడ్ చేసి ఒక 40 మంది స్టూడెంట్స్కి ఇచ్చేస్తే వాళ్ళు ఆ సెమిస్టర్లో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారు. సో అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే ఒక ఎగ్జైట్మెంట్ వస్తారు, ఎస్ నేను ఇది చేశాను. తర్వాత హ్యాక్థాన్స్, కోడింగ్ హ్యాక్థాన్స్ కండక్ట్ చేస్తాం. కోడింగ్ 24 hours కోడింగ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తాం. సో దీనివల్ల ఏంటంటే పిల్లలకు ఎప్పటికెప్పుడు నూతనంగా ఉంటుంది. అంటే మొనోటోనమస్ టీచింగే కాకుండా ఓకే, అది మేము చాలా ఇంపార్టెన్స్. అంటే రీసెర్చ్ ఇప్పుడు ఈ సంవత్సరమే స్టార్ట్ చేసాం. నెక్స్ట్ ఇయర్ పిల్లలకు జూలై నుంచి అందుబాటులోకి ఉంటుంది క్వాంటమ్ టెక్నాలజీ ల్యాబొరేటరీస్, యూనిక్ ల్యాబొరేటరీ. క్వాంటమ్ టెక్నాలజీ. ఆ క్వాంటమ్ టెక్నాలజీ ల్యాబొరేటరీస్ ఆల్రెడీ ఏఐ ల్యాబొరేటరీస్ ఎస్టాబ్లిష్ చేసాం, క్వాంటమ్ టెక్నాలజీ ల్యాబొరేటరీస్ ఎస్టాబ్లిష్ చేసాం. ఆ తర్వాత ఏఐసిటి స్పాన్సర్డ్ 90 lakhs ఐడియా ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేసాం. అంటే ప్రతి స్టూడెంట్ కూడా 3 to 4 hours ఈ ఐడియా ల్యాబ్లో కూర్చొని వాళ్ళకు వచ్చిన ఐడియాస్ను వాళ్ళు అక్కడ ప్రయోగం చేస్తారు. అంటే ఏంది, దానికి కావాల్సిన కాంపోనెంట్స్ తీసుకొని వాళ్ళు దాన్ని నిర్మాణం చేసి ట్రయల్ చేసి తర్వాత రిజల్ట్స్ తీసుకొని ఎక్కడైనా ఎర్రర్ ఉంటే మళ్ళీ రెక్టిఫై చేసుకోవడము ఫ్యాకల్టీ ద్వారా, ట్రైనర్స్ ద్వారా చేస్తారనమాట. అది దాంట్లో అంటే ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఈ చదువులతో పాటు దాన్ని భాగంగా చేసేసాం. ఓకే, సో అట్లనే 3 ప్రాజెక్టు మా స్టూడెంట్స్కి సెలెక్ట్ అయ్యాయి ఫ్యాకల్టీకి. అది ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ అని సెంట్రల్ గవర్నమెంట్. సో ఆర్గనైజేషన్ కింద మేము లీడింగ్ రోల్ తీసుకున్నాం. మా ఇన్స్టిట్యూట్కు ఆ అర్హత దక్కింది అనమాట. సో దాదాపు మేము 90 ప్రాజెక్టు సబ్మిట్ చేస్తే జనరల్గా చాలా కాలేజీలకు ఒకటి కూడా రాలేదు. మాకు 3 ప్రాజెక్టులకు 32.5 lakhs ప్యాకేజ్ వచ్చేసి గవర్నమెంట్. సో ఈ 90 లక్షలకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏఐసిటి వాళ్ళు ఇచ్చింది కాకుండా ఇది మళ్ళీ ఎక్స్ట్రా. అంటే అది ప్రతి సంవత్సరం ఇట్లా హ్యాక్థాన్లో పోటీ చేస్తే ఈ స్టూడెంట్స్ ప్రాజెక్ట్స్ ఫండింగ్ అప్ టు 15 lakhs గవర్నమెంట్ ఇస్తుంది త్రూ ఎంఎస్ఎంఈ ద్వారా. సో ఇది ఒక ఇన్నోవేటివ్గా పిల్లలను ఆ ఇంక్యుబేషన్ అనమాట, ఐడియా జనరేషన్, ఇంప్లిమెంటేషన్, ఇంక్యుబేట్ చేసి దెన్ దే కెన్ స్టార్ట్ దేర్ ఓన్ కంపెనీ, స్టార్ట్అప్ కంపెనీస్. అంటే కొన్ని కాలేజెస్ లో రీసెంట్ టైమ్స్ లో చూస్తూ ఉన్నాం ఏంటంటే ఒక ఇంక్యుబేషన్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసి స్టూడెంట్స్ లో ఉన్న కొత్త ఐడియాస్ అది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. ఏవిఎన్ లో అయితే ఉంది కదా ఆల్రెడీ మేము 3 సంవత్సరాల నుంచి మాకు ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది. తర్వాత ఏసీటీ ఐడియా ల్యాబ్ వచ్చిన తర్వాత దాన్ని ఇంకా ప్రమోట్ చేసాం. తర్వాత ఈ ఎంఎస్ఎంఈ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మన స్టూడెంట్స్ రోజు 20-30 స్టూడెంట్స్ అక్కడ వర్క్ చేసుకుంటూనే ఉంటారు. వాళ్ళకి ఏం చేస్తామనంటే ఇక్కడ క్లాస్ వర్క్ మిస్ కాకుండా ఒక మెరిట్ స్టూడెంట్ అక్కడ వర్క్ చేయడానికి పర్మిట్స్ ఇచ్చి వీళ్ళకు ఆన్లైన్లో క్లాసులు చెప్తాం. మళ్ళీ ఏ స్టూడెంట్ అయితే సార్ మేము దీనివల్ల మేము మిస్ అయినామంటే ఈ స్టూడెంట్స్కి అంతా మళ్ళీ ఆన్లైన్లో మేము మా టీచర్స్ రిక్వెస్ట్ చేస్తాం. ద రీజన్ ఈజ్ వీఆర్ దిస్ కాలేజ్ ఈజ్ పేయింగ్ గుడ్ శాలరీస్ టు ఆల్ ద ఫ్యాకల్టీ. ఏ రోజు కూడా ఫస్ట్ ఉన్న శాలరీ పడుతుందండి. చాలా కాలేజీలు ఈ రోజు ఈ ఫీ రింబర్స్మెంట్ రాలేదనో ఇంకేదో రీజన్స్ వల్ల ఆఫ్ శాలరీస్ ఇచ్చే కాలేజీలు ఉన్నాయి. కానీ ఈ శాలరీ ఫుల్ శాలరీని ఒప్పందం ప్రకారం పే చేస్తూ ప్రతి సంవత్సరం వాళ్ళకి కావాల్సిన హైక్ ఇచ్చి నేను చేయని ఈ 3 సంవత్సరాలు ఇది 4వ సంవత్సరం అబౌట్ టు కంప్లీట్ 2% ఫ్యాకల్టీ వెళ్ళిపోయింటారు. చేర్చుకోవడమే తప్ప వెళ్ళిపోయేది లేదు. అంటే అటువంటి ఫెసిలిటీస్ వాళ్ళకి ప్రొవైడ్ చేశాం. ప్రాంప్ట్గా శాలరీ మా ఏవిఎన్ రెడ్డి సార్ మా మేనేజ్మెంట్ వాళ్ళు 1వ తారీఖు అంటే 1వ తారీఖు 1వ తారీఖు హాలిడే ఉందంటే 30వ తారీఖే పే చేస్తారు శాలరీ. సో అటువంటి ఉండడం వల్ల ఫ్యాకల్టీ కూడా ఏమంటే ఈ పిల్లలు కొంచెం ఎక్స్ట్రా చదువులు చెప్పమంటే నో అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన అన్నీ వచ్చినప్పుడు 1 గంట చెప్పడానికి ఎవరు వెనుకాడరు. కాబట్టి ఈ పిల్లలకు ఇట్లా విద్య కోల్పోకుండా
ఇట్లా రెండింటికి అంటే ట్రైనింగ్స్ ప్లేస్మెంట్ ట్రైనింగ్ కూడా ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేసి థర్డ్ ఇయర్కి వస్తే వాళ్ళు కంప్లీట్ చేసి కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్ ఫోర్త్ ఇయర్ మొదలు పెడతాం. అంటే ప్రెసెంట్ ఇప్పుడు ఇండస్ట్రీస్ కి కావాల్సినట్టు అంటే ఇక్కడ ప్రిపేర్ చేసి పెట్టేస్తున్నారు. అంటే అటానమస్ మీరు ఇంతకుముందు అడిగారు సార్, అటానమస్ వల్ల మీరు ఏదన్నా అడిషనల్ గా పొందారా? ఎస్, అటానమస్ లో అడ్వాంటేజ్ ఏంటంటే 20 to 30% కరికులము మనం డిజైన్ చేసుకుంటాం. మనం అంటే మేము మా స్టూడెంట్ కూర్చొని కాదు, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ను, పెద్ద అకాడమిషియన్స్ను, ఎన్ఐటీస్ ఐఐటీస్లో కూడా మా వాళ్ళని మెంబర్స్గా తీసుకున్నాం. వాళ్ళు ఈ మనకైతే ఏ యూనివర్సిటీ 20 to 30% వేరియేషన్ మనకు అవకాశం కల్పించిందో అందులో ఇండస్ట్రీ రిక్వైర్మెంట్కి తగినటువంటి సిలబస్ను పెట్టాం. సో దానికి తగినట్టుగా ల్యాబొరేటరీస్ ఎస్టాబ్లిష్ చేశాం. దెన్ ఆ కరికులంను వాళ్ళు ఓన్లీ థియరిటికల్గా చదవకుండా ల్యాబ్లో ప్రాక్టీస్ చేస్తారు. మళ్ళీ థియరీగా చదవడం వల్ల ఈరోజు చదువుతాడు రేపు మర్చిపోతాడు. అట్లా కాకుండా ల్యాబొరేటరీకి వెళ్ళి ఆ ప్రోగ్రామ్స్ కానీ ఆ హార్డ్వేర్ ఈసీ ల్యాబొరేటరీస్ ఉంటాయి, అక్కడికి పోయి వాళ్ళు చేసినప్పుడు జీవితాంతం వాళ్ళు గుర్తుంటాయి, కొత్త కొత్త ఐడియాలు జనరేట్ అవుతాయి. అంటే క్యాడెన్స్ టూల్స్ అని సెంటర్ ఫర్ చిప్ డిజైన్ 60 lakhsతో డిజైన్ చేశాం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఇచ్చి 60 lakhs వర్త్ సాఫ్ట్వేర్ క్యాడెన్స్ టూల్స్ అని హైయెస్ట్ టూల్స్. ఇప్పుడు ఈరోజు చిప్ డిజైన్లో మనము చాలా మన కంట్రీలో ఈవెన్ మనం హానరబుల్ ప్రధానమంత్రి గారు కూడా, గౌరవనీయ ప్రధానమంత్రి గారు కూడా మనం చిప్ డిజైన్ సెంటర్గా ఇండియా హబ్ను హబ్ సెంటర్గా మార్చాలంటున్నారు. చైనా మన ఇండియా ఒక సెమీ కండక్టర్ వైజ్ వెళ్ళాలని అనే సంకల్పంతో ఆయన మనకు బోధించారు. అది చాలా మహాసంకల్పం. దానికి తగినట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ వారు ప్రతి విద్యా సంస్థకు అర్హతలు కలిగిన విద్యా సంస్థల కల్లా 60 లక్షల సాఫ్ట్వేర్ను వాళ్ళు బహుకరిస్తున్నారు. మనం ఏంటంటే హార్డ్వేర్ పెట్టుకోవాలి, దానికి కావాల్సిన హార్డ్వేర్ అన్ని హంగులు మేము చేశాము, వాళ్ళు ఇచ్చారు. దాంతో ఈరోజు పిల్లలు అంటే ఎవరైతే ఆ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉంటుందో ఈసీఏ కాదు, ఇదన్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళు ఆ టూల్స్ ఉపయోగించుకొని ఒక మంచి చిప్ను డిజైన్ చేసుకుని రేపు స్టార్టప్ కంపెనీ వాళ్ళే పెట్టవచ్చు. అది అడ్వాంటేజ్ అనమాట. నాగేశ్వర్ గారు, సో ఇప్పుడు ఇన్ని ఫెసిలిటీస్కి దానికి సంబంధించి అండ్ స్టూడెంట్స్ ఏవిఎన్ కాలేజ్లో జాయిన్ అయితే ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి చదువు పరంగా అన్నీ చెప్తున్నారు కదా, మరి వచ్చిన స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్ విషయంలో కూడా ఖచ్చితంగా పేరెంట్స్ కూడా ఆలోచిస్తూ ఉంటారు. మరి ఏవిఎన్ విషయంలో ఎలా ఉంటుంది ఏంటి సార్? ఏవిఎన్ విషయంలో నేను చెప్తున్నాను, గత యాక్చువల్గా కోవిడ్ పీరియడ్లో ప్లేస్మెంట్స్ తగ్గిన మాట వాస్తవం, మాకే కాదు అంతటా తగ్గినాయి. కానీ 2023 నుంచి మా ప్లేస్మెంట్ ఇప్పటికి వెళ్ళిపోయే బ్యాచ్తో కలిపితే యావరేజ్గా మేము 90% ఆఫ్ ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ను ప్లేస్ చేశాం. 90% స్టూడెంట్స్. మా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ అటానమస్ బ్యాచ్ రేపు 4th ఇయర్లోకి ఎంటర్ అవుతుంది. వీళ్ళను ఇంకా అన్ని రంగాల్లో తీర్చిదిద్దాం వాళ్ళతో పోల్చుకుంటే. ఎందుకంటే అక్కడ కొంచెం కోవిడ్ అప్పుడు కొంత డిస్టర్బ్ అయ్యారు స్టూడెంట్స్, కళాశాలలు, తర్వాత లాక్డౌన్ల వల్ల. కానీ ఆ తర్వాత నుంచి అన్ని కళాశాలలతో పాటు మా కళాశాల ఇంకా అభివృద్ధి పథంలో నడిచింది. మా హోప్ ఏంటంటే ఈ ఫస్ట్ అటానమస్ బ్యాచ్ రేపు 4th ఇయర్లో ఇచ్చింది ఏంది, అట్లీస్ట్ 10 lakhs ప్యాకేజీతో 50% ఎలిజిబుల్ స్టూడెంట్స్కి ఇప్పించాలనే సంకల్పంతో వాళ్ళని ట్రై చేస్తాం. యావరేజ్ 10 lakhs ప్యాకేజ్తో చేయాలని. ఇంతవరకు మా యావరేజ్ 5 to 5.5 lakhs ఉంది. ఇప్పుడు 10 lakhs ప్యాకేజీకి ఎదగాలని మేము సంకల్పించాము. అట్లనే వాళ్ళకు ట్రైనింగ్ కూడా అదే విధంగా ఇచ్చాము. ఇప్పుడు ఇంటర్న్షిప్స్ కూడా రెండవది ఇంపార్టెంట్. ఈ ఇంటర్న్షిప్ ట్రైనింగ్ అనేది ఎస్పెషల్లీ సమ్మర్లో ప్రొవైడ్ చేస్తాం 3rd year అయిన తర్వాత. కానీ కంపెనీస్ ఇన్ని కళాశాల విద్యార్థులకు ఇంటర్న్షిప్ వాళ్ళ కాడ ప్రొవైడ్ చేసేంత చేయరు వాళ్ళు. కొంతమందికి ఒక ప్రతి కళాశాల నుంచి ఒక 10-20 మందికే ఇంటర్న్షిప్లు ఇస్తారు ఒక ఇండస్ట్రీలో. అందుకు మేము ఏం చేస్తున్నట్టే ఎక్స్టర్నల్ ఇండస్ట్రీలో అవకాశం కల్పిస్తూనే ఎలిజిబుల్ ఉన్నందుకు మిగతా వాళ్ళ స్టూడెంట్స్ వేస్ట్ కాకుండా అంటే వాళ్ళకు కూడా ఇంటర్నల్గా ఇండస్ట్రీ పీపుల్నే తీసుకొచ్చి ఇన్హౌస్ ఇంటర్న్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అంటే ఇన్హౌస్ ఇంటర్న్షిప్ మళ్ళీ స్టూడెంట్స్ దగ్గర డబ్బులు తీసుకొని కాదు, కాలేజీ బేర్ చేసి ఆ ట్రైనర్స్ కావాల్సిన డబ్బులు వాళ్ళ ఇండస్ట్రీలో నిష్ణాతులు ఆల్రెడీ వాళ్ళ యాక్సెంచర్లోను ఇన్ఫోసిస్లో పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఇంటర్న్షిప్స్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తున్నాం. సో ఇట్లా ఇంటర్న్షిప్ ప్రాధాన్యత ఇస్తున్నాం. బోత్ ఇండస్ట్రీ ఇంటర్న్షిప్, నెక్స్ట్ ఇన్హౌస్ ఇంటర్న్షిప్ త్రూ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఎవ్రీ సెమిస్టర్ ఆన్ లేటెస్ట్ టెక్నాలజీస్ and along with project based learning. And next
ఈ ఐడియా ల్యాబ్లో కానీ అట్నే ఈ క్యాడెన్స్ టూల్స్ కానీ సెంటర్ ఫర్ చిప్ డిజైన్లో కానీ స్టూడెంట్స్ వాళ్ళు ఎవరికి ఏమి కావాలంటే అక్కడ ఈవెన్ యాక్సెసరీస్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ అటానమస్ కాలేజ్గా మార్చిన తర్వాత ఖచ్చితంగా ఈ రోజున్న టెక్నాలజీ 4 years తర్వాత ఉంటుందో లేదో కూడా కొంచెం డౌట్ ఉంటుంది. ఎస్, మరి ఆ ఒక కరికులంని మీరు ఎలా డిజైన్ మేము ఏం చేసామంటే అండి, ఫస్ట్ అటానమస్ మేము 2023లో కరికులం ఆ రోజు రిక్వైర్మెంట్ ప్రకారం చేశాం. మళ్ళీ జనరల్గా కరికులం రివిజన్ 3 yearsకి ఒకసారి చేస్తారు. ఓకే, కానీ ఈరోజు లేటెస్ట్గా చాలా మార్పులు వచ్చినాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏరియాలో, డేటా సైన్స్ ఏరియాలో, సైబర్ సెక్యూరిటీ, మెషిన్ లెర్నింగ్ ఏరియా, ఈవెన్ ఈసీలో కూడా చాలా మార్పులు వచ్చాయి అని చెప్పి మేము 2 సంవత్సరాలకే రివిజన్ చేపట్టేసి. ఓకే, ఎందుకంటే 3 సంవత్సరాల కల్లా మళ్ళీ మనం వెనకబడతామని చెప్పేసి ఈ రోజు ఉన్నటువంటి ఇండస్ట్రీలో మార్కెట్ డిమాండ్స్ ఏమున్నాయో అవన్నీ స్కిల్డ్ ల్యాబొరేటరీస్గా ఇంక్లూడ్ చేసేసి. ఓకే, ఇప్పుడు ల్యాబొరేటరీస్ కూడా ఒకప్పుడు మేము చదువుకునే రోజుల్లో కానీ తర్వాత మొన్న 2010 వరకు కూడా 6 థియరీ సబ్జెక్టు 2 ల్యాబ్సే ఉండేవి. ఈరోజు జేఎన్టీయూ కానీ ఈవెన్ అటానమస్ అయిన తర్వాత అన్ని కాలేజీలు కూడా థియరీ సబ్జెక్ట్స్ తగ్గించి ప్రతి సబ్జెక్టుకు ల్యాబొరేటరీ కాంపోనెంట్ యాడ్ చేసేసారు, ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం. ఇప్పుడు 4 ల్యాబొరేటరీస్ ఉంటాయి వాళ్ళకి. ఓకే, తర్వాత మినీ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఓకే, ఇవన్నీ కూడా ఈ 4 ప్రాజెక్టులో 2 కరికులర్ సబ్జెక్ట్స్ ఉంటే 2 వచ్చేసి స్కిల్ ల్యాబొరేటరీస్. ఈ స్కిల్ ల్యాబొరేటరీస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే దే ఆర్ నౌ ట్రైన్ రెడీ టు జాయిన్ ఇండస్ట్రీ. అంటే ఇండస్ట్రీలో చేరడానికి కావాల్సినటువంటి సాంకేతిక ట్రైనింగ్ని ఇక్కడే పొందుతున్నారు. ఓకే, తర్వాత ఇండస్ట్రీ వాళ్ళు తీసుకొని మళ్ళీ ఒక 6 నెలలు ట్రైనింగ్ ఇవ్వాల్సిన పనిలే, జస్ట్ వాళ్ళ టూల్స్ విని ఒక 10-15 days ఇస్తే దీస్ పీపుల్ ఆర్ రెడీ టు వర్క్ ఫర్ దెమ్. ఆ విధంగా చేయడం జరుగుతుంది. కాబట్టి అందుకోసము ఈరోజు మాకు మేనేజ్మెంట్ సీట్స్ కానీ అంటే ఎంక్వైరీలు ఇంకా మేనేజ్మెంట్ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ వారు ఇచ్చిన తర్వాత ఇవ్వాలి. ఓకే, ముందే కాలేజీని చూసి అట్రాక్ట్ అయిపోయి మీ కాడ అడ్మిషన్ కావాలని అంటున్నారు. ఓకే, అంటే మేము ఇక్కడ ఒక కమర్షియల్ పాయింట్ లేదు. పిల్లవానికి ఒక ఫీజు ఈరోజు చెప్పి ప్రతి సంవత్సరం దండుకునేది ఇంకా ఉండదు. నువ్వు ఏది ఫీజు చెప్పామో ఆ ఫీజే కడతాడు ఆయన. ఇప్పుడు ఇంటర్న్షిప్ అంటే మేము మళ్ళీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. ఒక గెస్ట్ లెక్చర్, ఒక ఎన్ఐటి ప్రొఫెసర్నో, ఐఐటి ప్రొఫెసర్నో, లేకపోతే ఒక ఇన్ఫోసిస్ నుంచి ఒక మంచి టెక్నాలజిస్ట్ని తీసుకొచ్చినామంటే వీ బేర్ ఆల్ ది ఎక్స్పెన్సెస్. వీ డోంట్ కలెక్ట్ సింగిల్ రూపీ ఫ్రమ్ ది స్టూడెంట్. ఓకే, ఎక్స్ట్రా కలెక్ట్ చేయాలి. ఏదైతే మొదట ఫీజు గవర్నమెంట్ వారు నిర్ణయించి అవి తీసుకున్న తర్వాత వీ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ ఫర్ దట్. ఓకే, అది మా యొక్క కాన్సెప్ట్. నైస్ సార్. అంటే ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి చాలామంది ఇంజనీర్స్ అవ్వడం కోసము వేరే రాష్ట్రాలలో, వేరే దేశాలకు కూడా వెళ్ళి చదువుతూ ఉన్నారు. సో అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మన హైదరాబాద్లోనే అది ఏవిఎన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఉంది, ఇక్కడ చేరాలి అని చెప్పేసి అని ఒక యూనిక్ పాయింట్ అంటే మీరు ఏం చెప్తారు? ఈ సెంటర్స్ ఫర్ ఎక్సలెన్స్ ఓకే అన్ని విభాగాలలో ఉన్నాయి. దాని ద్వారా వాళ్ళు స్టార్టప్ కంపెనీలు పెట్టే స్థాయికి ఎదిగే ఫెసిలిటీస్ ఇక్కడ మేము క్రియేట్ చేసాం. అది ఫస్ట్ యూనిక్ పాయింట్ మాది. సూపర్ సార్. ఎందుకంటే అందరూ పాఠాలు చెప్తారు, అందరు క్లాస్ రూమ్లు ఉంటాయి, మామూలు రెగ్యులర్ ల్యాబొరేటరీస్ అన్ని కళాశాలలో. ఎందుకంటే జేఎన్టీ ఇన్స్పెక్షన్ జరుగుతుంది, అవి ఉండాల్సిందే, దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు. కొంచెం ప్లస్ ఆర్ మైనస్ తేడాతో ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటంటే సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ మీద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, చిప్ డిజైన్ మీద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. ఈ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏం చేస్తాయి అంటే ఈ స్టూడెంటు అక్కడ నిష్ణాతుడయ్యి ఆ తర్వాత మాకునే ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా కానీ, ఐడియా ల్యాబ్ ద్వారా కానీ ఆ ప్రోటోటైప్స్ జనరేట్ చేస్తారు. ఓకే, ఈ ప్రోటోటైప్స్ను రేపు తర్వాత స్టార్టప్ కంపెనీస్గా తీర్చిదిద్దుకోవాలి. అంటే ఆ స్టార్టప్ కంపెనీస్కు ఎదిగే అంటే తనకై తను అంటే అందరికీ పెట్టుబడి పెట్టే స్తోమత ఉండదు. అట్లీస్ట్ ఉండగలిగిన వాళ్ళు, ఆ నైపుణ్యం ఉన్న వ్యక్తులు వాళ్ళు ఆ విధంగా ఎదగడానికి కావాల్సిన సెంటర్స్ను ఇక్కడ మేము బిల్డ్ చేయడం, అది మా యూనిక్ సెల్లింగ్ పాయింట్. కానీ మీరు చెప్తున్నది వింటూ ఉంటే ఒక కొత్త టెక్నాలజీని కూడా మనం ఇక్కడ బిల్డ్ చేసేంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన కాలేజ్లో ఉందండి. ఇది ఇది అతిశయోక్తి కాదు, ఎవరు వచ్చి చూసినా కానీ నిజంగానే ఇక్కడ ఉంది. ఇంకా రెండో పాయింట్ ఏంటంటే, రెండో యూనిక్ సెల్లింగ్ పాయింట్ అకాడమిక్స్ ఒకటే కాకుండా పిల్లలకు చెప్తే కదా, ఇప్పుడు మాకు 42 పీరియడ్లు ఉంటాయి. ఆ రోజుకు 7 పీరియడ్లు 6 రోజులు. ఒక 30 periods మాత్రమే అకాడమిక్ వర్క్లో ఉంటాడు. రిమైనింగ్ 12 periods పిల్లవానికి ఆయనకు కావాల్సిన ట్రైనింగ్, ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇదిగా
లేదు నువ్వు లేటెస్ట్ టెక్నాలజీ మీద వర్క్షాప్స్ అటెండ్ అవుతావా, అవి ప్యారలల్గా జరుగుతూ ఉంటాయి. సిరీస్లో కాదు, ప్యారలల్గా జరుగుతూ ఉంటాయి. సో నీకు నచ్చిన దాన్ని నువ్వు చూజ్ చేసుకో, అక్కడ నువ్వు స్పెండ్ చేయి, బికమ్ ఎ గుడ్ టెక్నోక్రాట్. ఓకే, అది మన అన్నమాట. అంతేగాని ఏసీ ఒకటే అంటే వీక్ స్టూడెంట్స్ ఇంకోటి ఉంటారు పాపం, వాళ్ళు కొంత సబ్జెక్టులలో వీక్గా ఉంటారు. ఈ 12 పీరియడ్లు ఆయనకు అడిషనల్ ట్యూటోరియల్స్ కండక్ట్ చేయడం. అంటే మా ఉద్దేశము జస్ట్ ఉన్నారు ఇప్పుడు 100 మంది చేస్తే ఒక 50 మంది బెటర్ వాళ్ళని చేసేసి వాళ్ళని పంపించేసి ఇన్ని వచ్చినాయని చెప్పుకోవడం కాదు మా ఉద్దేశం. ఈ రిమైనింగ్ స్టూడెంట్స్ 20-30% వీక్ స్టూడెంట్స్ ఉంటారు. అది ఏ సంస్థలైనా మామూలే. వాళ్ళను కూడా వదలకుండా బాబు ఈ 12 పీరియడ్లలో మేము టీచర్ని పెట్టి నీకు అడిషనల్గా చెప్పిస్తాం, మళ్ళీ అడిషనల్ ట్యూటోరియల్స్ ఏర్పాటు చేస్తాం, నువ్వు మంచిగా ఈ సంవత్సరం నుంచి అందరితో పాటు పాస్ కావాలి అని వాళ్ళలో ఇన్స్పిరేషన్ క్రియేట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఈ వీక్ స్టూడెంట్స్ మళ్ళీ ఎక్స్ట్రా క్లాసెస్ పెడుతున్నందుకు వాళ్ళకి ఏమైనా డబ్బులు తీసుకోవడం కానీ? ₹1 కూడా తీసుకో. సూపర్ సార్, ₹1 కూడా తీసుకో. తర్వాత ఇప్పుడు ఫైనల్ ఇయర్కి వచ్చే స్టూడెంట్స్ ఉన్నారు నాకు ఫస్ట్ అటానమస్ బ్యాచ్. చూస్తే దాదాపు 80 నుంచి 85% అట్ ఎ టైం డిగ్రీ తీసుకుంటారు. నా సాంకేతిక ఇంకొక 15-20% ఉన్నారే, వాళ్ళు ఒక 6 నెలల్లో సంవత్సరం వెనకబడతారు అనిపించి నేను మా మేనేజ్మెంట్ వాళ్ళకు ఒకటి ఇచ్చాను, సార్ రాబోయే ఒక నెల మనకు క్లాసులు ఉండవు అడ్మిషన్లు అయిపోయే వరకు, ఫస్ట్ ఇయర్. తర్వాత 3rd year to 4th year వచ్చే వాళ్ళకి ఇంటర్న్షిప్స్ పెడుతున్నాం. అంటే 1 month ఇంటర్న్షిప్ ఉంటుంది. ఈ 1 monthలో ఈ వీక్గా సబ్జెక్టు మిగిలిపోయితే 4-5 ఎన్నో వాళ్ళకి ఎక్స్ట్రా కోచింగ్ ఇచ్చేసి ఇస్తా, సో దట్ వాళ్ళు కూడా 4 ఏళ్ళలో డిగ్రీలు తీసుకోవాలి అనేసి సదుద్దేశం. ₹1 కూడా మళ్ళీ తీసుకునేది వాళ్ళ కాడ. సార్ ఇప్పటివరకు మీరు చెప్పిన మాటలలో ఎక్కువగా అకాడమిక్స్ గురించి మొత్తం చెప్పారు, కాకపోతే వచ్చే స్టూడెంట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, అకాడమిక్స్ బాగున్నాయి, అలాగే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానీ కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్, వీటి పరంగా ఏవిఎన్లో ఎలా ఉంటుందంటారు? ఏవిఎన్ ఇంజనీరింగ్ కాలేజ్లో చేరిన విద్యార్థికి ఇది తక్కువ ఉందని ఆలోచించే ప్రసక్తే లేదండి. కారణం ఏంటంటే మీరు ఒకసారి మా క్యాంపస్ విజిట్ చేసి చూస్తే అసలు ప్లే గ్రౌండ్స్ ఎంత నీట్గా ఉన్నాయి అనేది తెలిసిపోతుంది. మీరు ప్లే గ్రౌండ్స్ అంటే చాలా కాలేజీలలో ఏదో చిన్న స్పేస్లో లేదా బిల్డింగ్స్ మధ్యలో ఒక వాలీబాల్ కోర్టు, ఓకే, ఈవెన్ బాస్కెట్బాల్ కోర్టు కూడా చాలా కాలేజీలలో ఉండదు. ఇక్కడ బాస్కెట్బాల్, వాలీబాల్, ఖోఖో, ఫుట్బాల్ అన్నిటితో పాటు ఒక 4 ఎకరాలలో క్రికెట్ గ్రౌండ్ తీర్చిదిద్దాం. మీరు అసలు ఎంట్రన్స్లో మా క్రికెట్ గ్రౌండ్ ఉంటుంది. అసలు ఎస్, అది ఆల్మోస్ట్ నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారంగా. అంటే యాక్చువల్గా 3 రకాల క్రికెట్ గ్రౌండ్స్ ఉంటాయి. 40 మీటర్ రేడియస్ టు 70 మీటర్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ 72 మీటర్స్. మేము 56 మీటర్స్, అంటే అది ఒక అంటే నేషనల్ లెవెల్ ఆర్ స్టేట్ లెవెల్ క్రికెట్ గ్రౌండ్ని తీర్చిదిద్దాం. ఇక్కడ మేము చెప్పాను కదా 30 పీరియడ్లే అకాడమిక్ వర్క్ ఉంటుంది వాళ్ళు. రిమైనింగ్ 12 పీరియడ్స్ నువ్వు ఇంక్యుబేషన్ సెంటర్లో ఉంటావా, లేక స్పోర్ట్స్ యాక్టివిటీలో ఉంటావా, లేక కల్చరల్ సెంటర్లో ఉంటావా, లేక స్కిల్ ల్యాబొరేటరీస్లో ఉంటావా, స్టూడెంట్ నిర్ణయించుకోవాలి. ఫుల్ ఫ్రీడమ్. సో స్టూడెంట్ ఎవరైనా కానీ మనం స్పోర్ట్స్లో వాళ్ళకు కొద్దిగా ప్రవేశం ఉంటుంది, వాళ్ళు దాన్ని ఇంప్రూవ్ చేసుకొని నేషనల్ లెవెల్లో వాళ్ళు పాల్గొనాలనే తృష్ణ వాళ్ళకు చిన్నప్పటి నుంచి ఉంటుంది. సో అటువంటి ఇంట్రెస్ట్ ఉంది పిల్లలకు. ఏది ఈడ తక్కువ లేదు. మాకు 4 పీటీ ఫిజికల్ డైరెక్టర్స్ ఉన్నారు, అబ్బాయిలు, అంటే జెంట్స్. లేడీ ఫిజికల్ డైరెక్టర్ ఒకరు ఉన్నారు. వీళ్ళు టోటల్గా వాళ్ళకు ఏ దాంట్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో, నేను అకాడమిక్ క్లాస్ వర్క్ స్టార్ట్ అయితేనే వెంటనే చెప్తాను. ప్రతి క్లాస్కి విజిట్ చేసి క్లాసులో 5 మంది అందరు ఉండరు. ఇప్పుడు 60 మంది స్టూడెంట్స్ ఉన్నారంటే ఆ ప్రవేశ అర్హతలు ఉన్నోళ్ళు, ఆ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, ఆ తపన ఉన్నవాళ్ళు క్లాసుకు ఒక 5 to 8 మెంబర్స్ ఉంటారు. వాళ్ళకు ఎస్ నువ్వు వాలీబాల్ పేరు రాసుకో, వెంటనే వాళ్ళకు 2 hours స్లాట్ ఇవ్వు. ఆ 2 hours స్లాట్లో వాళ్ళకి అక్కడికి వెళ్తారు. వెళ్ళేసి మీరు కంపల్సరీగా ట్రైనింగ్ ప్రొవైడ్ చేయాల్సిందే వాళ్ళకు. తర్వాత ప్రతి సంవత్సరం రుద్ర సంధానాన్ని ఒక ఫెస్ట్ కండక్ట్ చేస్తాం, మెగా ఫెస్ట్ కండక్ట్ చేస్తాం. సో మా చైర్మన్ గారి శ్రీమతి రుద్ర గారి పేరుతో రుద్ర సంధానాన్ని కండక్ట్ చేస్తాం. అది టెక్నికల్, కల్చరల్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్. ఈ ఫెస్ట్ చాలా అద్భుతంగా 3 days కండక్ట్ చేస్తాం. ఆల్మోస్ట్ అన్ని కాలేజీల నుంచి, ఆల్మోస్ట్ తెలంగాణ, ఈవెన్ అదర్ రాష్ట్రాల నుంచి కూడా, ఈవెన్ గుడ్లవల్లేరు నుంచి కూడా మాకు టీమ్స్ వచ్చేసినాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 1500 మంది స్టూడెంట్స్ అవుట్ సైడ్ పార్టిసిపెంట్సే ఉంటారు.
బిసైడ్స్ ది ఇంటర్నల్ పార్టిసిపెంట్స్. ఓకే. ఇంటర్నల్ పార్టిసిపెంట్స్ దాదాపు 700 మంది ఉంటారు. అంటే అన్ని విభాగాలు, అంటే టెక్నికల్, కల్చరల్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ విభాగాల్లో వీళ్లకు ఆకర్షణీయమైనటువంటి బహుమతులు. ఒక స్పోర్ట్స్ కండక్ట్ చేస్తే 5,000, 10,000 రిజిస్ట్రేషన్ ఫీజు పెట్టాం మేము. వెరీ రీజనబుల్ రిజిస్ట్రేషన్ ఫీజ్ స్టార్ట్స్ విత్ 200 ఆల్సో. ఓకే. సపోజ్ చెస్ ఉంది అనుకో, ఓన్లీ 200. దట్స్ ఆల్. క్రికెట్ ఉంటే 2,000 అంతే. అంటే ప్రైజెస్ కాదు వాళ్ళకి, ఎందుకంటే ఆ రిజిస్ట్రేషన్ ఫీ కూడా ఎందుకు పెడతామంటే టు డెవలప్ ఎ సీరియస్నెస్. లేకపోతే ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలని అంటాడు. దెన్ వీ కెనాట్ అకామిడేట్ ఆల్ దోస్ పీపుల్. అందుకోసము రీజనబుల్ ప్రైస్తో రిజిస్ట్రేషన్ ఫీతో పెట్టినందుకు అంతమంది స్టూడెంట్స్ పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఆ విధంగా కండక్ట్ చేస్తున్నాము. 3 రోజులు ఫెస్ట్, మెగా ఫెస్ట్గా ఉంటుంది. అంటే ఈ ఏవియన్ ఇంజనీరింగ్ కాలేజీ అకాడమిక్స్తో పాటు కల్చరల్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా సమున్నతమైన స్థానం కల్పిస్తుంది అనే దానికి ఇది ఒక చిహ్నం. సో మా స్టూడెంట్స్ ఎన్నో కాలేజీలలో, ఈవెన్ అనురాగ్ యూనివర్సిటీ, సివిఆర్కి వెళ్ళి, ఓకే, ఈవెన్ జేఎన్టీ యూనివర్సిటీలో మా టీమ్స్ వెళ్ళి పాల్గొంటున్నాయి. ఈ పాల్గొనే స్టూడెంట్స్ను వాళ్ళకే వాళ్ళు మేము వెళ్ళమని చెప్పడం లేదు. మేము కాలేజ్ బస్ ప్రొవైడ్ చేస్తాం. ఎవ్రీ ఫెసిలిటీస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. అంటే స్టూడెంట్ని అక్కడ తీసుకుపోయి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చే బాధ్యత మాది. అందులో గర్ల్స్ స్టూడెంట్స్ ఉంటారు. ఇప్పుడు ఈ సిటీలో ఒక ఎండులో మేముంటే ఇంకొక ఎండులో ఉంటాయి ఇంకో కాలేజ్. ఓకే. సో ఆ కాలేజీకి మల్లారెడ్డి యూనివర్సిటీలోను, అదర్ యూనివర్సిటీ, అనురాగ్ యూనివర్సిటీ కానీ దూరంగా ఉన్న వాటికి, ఈవెన్ టువర్డ్స్ అది జేఎన్టీ అనుకోండి, ఆటోమేటిక్గా కూకట్పల్లి మా ఓన్ బస్సు ప్రొవైడ్ చేస్తాము. ఆన్ ద వే ఏంది కాలేజ్ నుంచి అప్ టు సికింద్రాబాద్ వరకు ఉన్న స్టూడెంట్స్ అందరినీ మొబిలైజ్ చేసుకొని ఆ సెంటర్కి తీసుకెళ్ళి వాళ్ళతో ప్లే చేసేసి, వాళ్ళు ఒకవేళ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తే మా ఫిజికల్ డైరెక్టర్స్ కూడా అక్కడే ఉండి ఆ తర్వాత వస్తున్నాం. అంటే ఎవ్రీ కేర్ మేము తీసుకుంటున్నాము. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్కు చాలా ప్రాధాన్యత ఇస్తున్నాం. అండ్ వాస్ నైస్ సార్. కానీ ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ పేరెంట్స్ ఆలోచించేది ఒకటే ఉంటుంది, అరే ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మరి ఫీజు విషయంలో ఏమన్నా ఎక్కువగా ఉంటుందా అని ఒక డౌట్ వస్తుంటుంది కదా. మరి దానికి మీరు ఆన్సర్ ఏమి ఇస్తారు? లేదు సార్, యాక్చువల్గా ఫీజు ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే గినా మన తెలంగాణ స్టేట్లో ఫీజులు చాలా తక్కువ. ఓకే. చాలా తక్కువ. ఇప్పుడు మీరు తమిళనాడు అటు వెళ్తే మినిమం 1.5 lakhs నుంచి పైగానే ఫీజులు ఉన్నాయి. ఏది ఈ అఫిలియేటెడ్ కాలేజెస్ కానీ ప్రైవేట్ కాలేజెస్ అన్నీ కూడా. కానీ మన రాష్ట్రంలో తక్కువ. మా ఫీజు ఆవరేజ్ ఓకే ఒక 92,000గా గవర్నమెంట్ వారు నిర్ణయించారు. ఓకే. ఆ ఫీజులనే క్వాలిటీ విద్యను మేము అందిస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఇతర రాష్ట్రాలకు వెళ్ళడానికి ఏంటంటే పిల్లలలో ఒక భ్రమ ఉంది, వేరే స్టేట్కి వెళ్తే ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది అని అనుకుంటున్నాం. అది ఒక భ్రమ. చెన్నైకి వెళ్తే మనకు ఒక సిటీ ఎక్స్పోజర్ ఉంటుంది. ఓకే. బెంగళూరు వెళ్తే వేరే ఎక్స్పోజర్ ఉంటుంది అనుకుంటున్నారు. కానీ ఎక్స్పోజర్ మాట కొంత అయితే మనం హైదరాబాద్లోనే ఉన్నాం కాబట్టి హైదరాబాద్లో లేని ఎక్స్పోజర్ ఎక్కడ ఉండదని నేను అనుకోవడం లేదు. కాకపోతే దూరం వెళ్ళడం వల్ల పిల్లలు పేరెంట్స్ కంట్రోల్లో ఉండకుండా పోవడానికి ఆస్కారం. అంటే సక్సెస్ రేటు, మీరు వేరే స్టేట్కి వెళ్ళి సక్సెస్ రేట్ తక్కువ ఉంది. పిల్లలు అనుకుంటారు కానీ ఎక్స్పోజర్ అని చెప్పేసి కొంతమంది మంచిగా వాళ్ళు డిగ్రీలు తీసుకొని ఉన్నత స్థాయికి ఎదిగిన వాళ్ళు ఉండారు. అట్లనే కొంత పెడుదోవ పట్టే అవకాశం కూడా ఉంది. కాకపోతే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఆలోచించే పని లేదు. కారణం ఏంటంటే అది ఏదో రూరల్ పిల్లవాడు, నేను ఈ చుట్టుపక్కల కాలేజీలో చేరితే నాకు ఎక్స్పోజర్ ఉండదు, నేను అనుకున్న పిల్లవాడికి హైదరాబాద్ బెస్ట్ ప్లేస్. ఈ హైదరాబాద్లో దాదాపు ఒక మనకు 160-140 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే ఒక 20 నుంచి 40 ఇంజనీరింగ్ కాలేజ్ మంచి క్వాలిటీ విద్యను అందిస్తున్నాయి. అందులో మన ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఒకటి. కాబట్టి ముందు ఈ హైదరాబాద్ సంస్థలు ఏమున్నాయి, ఆ సంస్థలు అంటే బెస్ట్ సంస్థలు వాళ్ళు లిస్టు పెట్టుకొని ఈ సంస్థలను వాళ్ళు ముందు విజిట్ చేయాలి. ఇక్కడ విజిట్ చేసి ఫెసిలిటీస్ అన్ని చూసి అప్పుడు వేరే స్టేట్కి పోయి ఫెసిలిటీస్ కానీ చూస్తే అయ్యో ఇంత దూరం రావడం ఎందుకు, మన హైదరాబాద్లోనే అన్ని హంగులతో కూడినటువంటి విద్యా సంస్థలు ఉన్నప్పుడు అనే వస్తుంది. వాళ్ళు ఎవరి మాట ఇక్కడ ఏమి చూడకుండా డైరెక్ట్గా అక్కడికి పోయినప్పుడు, ఇప్పుడు ఒక ఇంటర్మీడియట్ కాలేజీ ఎట్లుంటాయండి, నారాయణ ఏ కోచింగ్ సెంటర్లో అయినా కానీ ఒక చిన్న బిల్డింగ్లో ఒక స్పోర్ట్స్ ఫెసిలిటీ ఉండదు, ఏమీ ఉండదు. ఒక ప్యాక్డ్ ప్లేస్లో వాళ్ళు చదువుతారు. చదివి నువ్వు చెన్నైకి పోయి ఒక కాలేజ్ చదువు అనుకుంటావు. నువ్వు చెన్నైకి వెళ్ళే ముందు ఇక్కడ చూడు, ముందు
మన ఏవిఎన్ కాలేజ్కి రండి. ఏవిఎన్ కాలేజ్ చూడండి, అట్లే ఈక్వలెంట్ కాలేజ్ చూడండి. చూసినప్పుడు ఒరే చెన్నై స్థాయి కాలేజీలు ఇక్కడే ఉన్నాయి, అందులో ఏవిఎన్ అటువంటి కాలేజీలు ఉన్నతంగా ఉన్నాయి అనే వాళ్ళకు ఒక అభిప్రాయం కలుగుతుంది. ఓకే, కాబట్టి పేరెంట్స్ ముందు వాళ్ళ విద్యార్థులకు ఏం బోధించాలంటే, ఎస్ ముందు మన విద్యా సంస్థలు మనకు అందుబాటులో సిటీ సెంటర్లో ఉన్న విద్యా సంస్థలు చూద్దాం, ఆ తర్వాత పక్క రాష్ట్రానికి వెళ్ళి అవి చూద్దాం. చూసిన తర్వాత అక్కడ ఫీజులు ఏంటి, మన ఫీజులు ఏంటి, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా మనకంటే ఎక్కువ ఉంది, ఎక్కువ తీసుకుంటున్నారా, ఆ ఉన్న భ్రమలన్నీ పోతాయి. ఎస్ రీజనబుల్ ఫీజులతో విద్యా సంస్థలు ఇక్కడే ఇస్తున్నాయి, అందులో ఏవిఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి అని వాళ్ళు నిర్ధారించుకుంటారు. ఓకే, నైస్ సార్. ఏంటంటే ఇన్ని ఫెసిలిటీస్ అంటే ఏవిఎన్ కాలేజ్లో ఎందుకు జాయిన్ అవ్వాలి అనే దాని గురించి కూడా బోల్డ్ అండ్ ఆన్సర్స్ అనేది కూడా మీరు చెప్పారు. ఓకే, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి, ఈవెన్ ద ప్లేస్మెంట్స్ ఆల్సో ఇట్స్ వెరీ గుడ్. అండ్ ఇన్ని చెప్తున్న టైంలలో కూడా ఏవిఎన్ కాలేజ్ మరి రాబోయే కాలంలో ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు సార్? రాబోయే కాలంలో ఇప్పుడే మీకు చెప్పాను, నా 5 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్లో మేము ఆల్రెడీ స్టార్ట్ చేశాం 2 crores ఖర్చు పెట్టి. రాబోయే కాలంలో మా ఫోకస్ ఏంటంటే, మా మేనేజ్మెంట్ వారి ఫోకస్, ప్రిన్సిపాల్గా నా ఫోకస్, మా హెచ్ఓడిస్ యొక్క ఫోకస్ ఏంటంటే ఒక రీసెర్చ్ సెంటర్గా దీన్ని తీర్చిదిద్దాలి. అంటే ఇప్పుడు ఇక్కడ షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ అని. షార్ట్ టర్మ్ గోల్స్కి ఏంటంటే మంచి సాంకేతిక విద్యతో పాటు ప్రతి ఒక్క స్టూడెంట్ను నిష్ణాతుల్ని చేసి అతనికి ప్లేస్మెంట్స్ కానీ లేదా స్టార్టప్ కంపెనీస్ పెట్టే స్థాయికి ఎదిగించడం, ఆ ఎదుగుదల తీసుకురావడం, అది షార్ట్ టర్మ్ గోల్. ఇప్పుడు ఆ షార్ట్ టర్మ్ గోల్ని మేము ఆల్మోస్ట్ రీచ్ అయ్యాం. నెక్స్ట్ లాంగ్ టర్మ్ గోల్ ఏంటంటే ఈ యావరేజ్ ప్యాకేజీని 10 lakhs అబోవ్ తీసుకెళ్లడము, తర్వాత ఒక రీసెర్చ్ సెంటర్గా దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం. అంటే ఒక రీసెర్చ్ సెంటర్గా ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయినప్పుడు ఏమైపోతుందంటే స్టూడెంట్స్లో ఇంకా ఆ రీసెర్చ్ దృక్పథం వచ్చినప్పుడు అతని ఎదుగుదల చాలా మహోన్నతంగా ఉంటుంది, మారిపోతుంది, మైండ్ సెట్టే మారిపోతుంది. ఆ పిల్లవాడు ఇంటికి పోవాలనుకోడు, నేను ఎప్పుడు ల్యాబ్లో కూర్చోాలి, ఈ రీసెర్చ్ చేయాలి, లేకుంటే ఈ కొత్త టెక్నాలజీ నేను నేర్చుకోవాలి అనే తపన పొందుతారు. సో ఈ లాంగ్ టర్మ్ గోల్ ఏంటంటే ప్లేస్మెంట్స్లో యావరేజ్ ప్యాకేజీ 10 lakhs అబోవ్ తీసుకుపోవడము. రెండవది స్టార్టప్ కంపెనీస్ మన పిల్లలే స్టార్ట్ చేసే విధంగా కొంతమందిని అందులో నిష్ణాతులు చేయడము. తర్వాత లాంగ్ టర్మ్ గోల్ ఏంటంటే ఒక రీసెర్చ్ సెంటర్ ఆర్ ఇన్స్టిట్యూట్గా ఈ కాలేజీని తీర్చిదిద్దడం. ఒక బారి అటువంటి మీరు ఎన్ఐటికి వెళ్ళారు, ఐఐటికి వెళ్ళారు అనుకోండి, అక్కడ స్టూడెంట్స్ ఎవరు బయటికి పోరు, క్లాస్ వర్క్ అయిపోతే ల్యాబ్లో ఉంటారు, ఒక రీసెర్చ్ విభాగంలో ఉంటారు, ఒక ప్రొఫెసర్ ఆయన ఇద్దరు కలిసి పనిచేస్తుంటారు. అటువంటి అట్మాస్ఫియర్ ఇది క్రియేట్ చేయాలి. అంటే ఆన్ క్యాంపస్ ఎవ్రీథింగ్ అవైలబుల్, ఆ విధంగా తీర్చిదిద్దాలనేది మా దృఢ సంకల్పం. అంటే ప్రెసెంట్ నెక్స్ట్ 5 to 10 yearsలో చేయాలి. ఇప్పుడు ప్రెసెంట్ ఏవిఎన్ కాలేజ్ని మొత్తం నేను ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత కూడా నాకు అదే అనిపిస్తుంది సార్. ఆ ల్యాబ్స్ కానీ అండ్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మొత్తం ఉన్న ఎన్విరాన్మెంట్ చదువుకునేలాగా ఒక పీస్ఫుల్గా అనేది మాత్రం కనిపిస్తుంది. ఎస్, చాలా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అండి. పిల్లలు ఒకసారి 4 క్లాస్ అయ్యి మళ్ళీ బస్సులో ఒక 50 నిమిషాలు ఉన్నప్పుడు వాళ్ళకు అంటే బ్రేక్లు ఇస్తాం. బ్రేక్ ఏంటంటే స్పోర్ట్స్ బ్రేక్ అని, కల్చరల్ ఇటువంటివి. వాళ్ళు పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు క్రికెట్ గ్రౌండ్లో కూర్చొని, తర్వాత బిల్డింగ్స్ ముందు ఉన్నటువంటి లాన్స్లో కూర్చొని, అందరూ అమ్మాయిలు అబ్బాయిలు ఇక్కడ ఒక సుహృద్భావమైనటువంటి వాతావరణం. ఇక్కడ మేము ఇది కో ఎడ్యుకేషన్, మేము అమ్మాయిని అబ్బాయిని విధించాం. యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ విత్ ఇన్ ద లిమిట్స్. మీరు ఒక మంచి ఒక ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు మంచిగా కూర్చొని మాట్లాడుకుంటూ. అంటే ఇప్పుడు ఇప్పటికే కానీ పిల్లలకి చదువు పొద్దున చదువుతాను మైండ్ ఖరాబ్ అయిపోతుంది. ఓకే, చదువుతో కాదు, వాళ్ళు నలుగురు కూర్చొని మంచి మాటలు మాట్లాడుకోవడం, తర్వాత ఒక మంచి ఐడియాస్ని షేర్ చేసుకోవడం, అటువంటిప్పుడు ఒక మంచి వాతావరణం ఉండాలి. అసలు బయటకు వస్తేనే ప్యాక్డ్గా ఉండి అసలు ఈ కాలేజ్ నుంచి గోడ దాటి ఎప్పుడు బయటపడదామా అనే వాతావరణం ఇక్కడ లేదు. ఒకసారి క్రికెట్ గ్రౌండ్లో కూర్చుంటే 500-600 మంది పిల్లలు కూర్చొని ఆస్వాదించవచ్చు అక్కడ. అంటే బిల్డింగ్స్ ఎదురుగా లాన్స్, బిల్డింగ్స్ వెనుకొనే లాన్స్, ఓపెన్ ఏరియాస్, ఆ గ్యాలరీస్, ఇవన్నీ చూస్తే ఆ పిల్లలకు ఎస్ ఈ క్యాంపస్ మనం పోకూడదు అనే ఒక ఎన్విరాన్మెంట్ ఇక్కడ మేము క్రియేట్ చేసాం. ఓకే సార్, ఇన్ని చెప్తూ ఉన్నారు. అండ్ నార్మల్గా వీడియోలో చూస్తూ ఉన్న తెలంగాణలో ఉన్న వేరే డిస్ట్రిక్ట్స్లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయించాలి అనుకుంటారు. హాస్టల్ ఫెసిలిటీస్ దాని గురించి కూడా ఆలోచిస్తుంటారు కదా, మరి హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి సార్? ఇక్కడైతే ఒక్కటి నేను ఉన్నట్టుగా చెప్తున్నానండి. హాస్టల్ ఫెసిలిటీస్ మేము బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కు ప్రొవైడ్ చేసాం. సిటీ సెంటర్స్లో ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ప్రొవైడ్ చేశాం. ఓకే,
ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఆల్మోస్ట్ అబ్బాయిలకు 200, అమ్మాయిలకు 300 మంది కెపాసిటీతో మేము ప్రొవైడ్ చేశాము. తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్లో అడ్జసెంట్ టు ది క్యాంపసే ఆర్ విత్ ఇన్ ద క్యాంపస్ ఆర్ అడ్జసెంట్ టు ది క్యాంపసే బిల్డ్ చేయాలని అనుకుంటున్నాం. నైస్ సార్. సో అవి బిల్డ్ చేసేసి మేము అన్నాం కదా, మా లాంగ్ టర్మ్ గోల్ ఏంది, ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్గా తీర్చిదిద్దాం. ఇప్పుడు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి ఉండే లక్షణం ఏంటంటే బియాండ్ వర్కింగ్ అవర్స్ కూడా ప్రొఫెసర్స్, టీచర్స్ అండ్ స్టూడెంట్స్ కలిసి ఆ రీసెర్చ్ సెంటర్లో వర్క్ చేయాలంటే ఏంటి, స్టూడెంట్స్ ఆన్ క్యాంపస్లో ఉండాలి, స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ ఆన్ క్యాంపస్ ఉండాలి. అట్లీస్ట్ 50% ఆఫ్ ది ఫ్యాకల్టీ, 50% ఆఫ్ ది స్టూడెంట్స్ ఆన్ క్యాంపస్లో ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. సో అది లాంగ్ టర్మ్ గోల్గా మేము నెక్స్ట్ రాబోయే సంవత్సరాలలో అడ్జసెంట్ టు ది క్యాంపస్ అంటే విత్ ఇన్ వాకబుల్ డిస్టెన్స్ ఆఫ్ 2 to 3 minutesలో ఉండే విధంగా మేము ఏరియాలు ఎన్నుకుంటున్నాము. అది ప్రజెంట్ అయితే ఒక క్వాలిటీ హాస్టల్స్ మేము మెయింటైన్ చేస్తున్నాం విత్ హైజీనిక్ ఫుడ్ అండ్ హైజీనిక్ అట్మాస్ఫియర్తో విత్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో చేశాం. ఇట్ వాస్ నైస్ సార్. తనకైతే ఒక స్టూడెంట్ని ఏవిఎన్ కాలేజ్లో ఎందుకు రావాలి, వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ద ఫ్యూచర్ అనేది కూడా వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనేది కూడా చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్స్ అండి. రియలీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఫైనల్గా పేరెంట్స్కి కానీ పిల్లలకు కానీ ఎందుకు ఏవిఎన్ సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు చాలా క్రిస్ప్గా చెప్పేసారు సార్. ఒకటి, ఏవిఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎందుకు చూస్ చేసుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి నాణ్యవంతమైనటువంటి విద్య, హైలీ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, బోత్ అకాడమిక్, కో-కరిక్యులర్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ ఫెసిలిటీస్ ఆన్ ది క్యాంపస్. ఆ తర్వాత ప్రతి స్టూడెంట్ మీద ఫోకస్, అంటే అతనికి ఏమి కావాలనో ఆ విధంగా అతన్ని తీర్చిదిద్దడం. అతను ఒక స్టార్టప్ కంపెనీ స్థాయికి ఎదగాలంటే అటువంటి ఫెసిలిటీస్ ఇక్కడ ప్రొవైడ్ చేసి ఆ పిల్లవాడు అటువంటి ప్రాక్టికల్స్ ఇక్కడ కండక్ట్ చేసి ఏర్పాటు చేయడం, అన్ని సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆయనకు ఏది కావాలంటే అది అవైలబుల్గా ఉంచడం. సో ఇవన్నీ కలిపితే ఇది ఒక ప్రముఖ సంస్థగా ప్రతి పేరెంట్ కూడా ఈ విద్యా సంస్థకు వచ్చి చూసి ఇక్కడ వాళ్ళు చెప్పినటువంటి ఉన్నాయా లేదా అని వాళ్ళు స్వయంగా నిర్ణయించుకొని వాళ్ళు తప్పకుండా మా విద్యా సంస్థను వాళ్ళు చూస్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాగేశ్వర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. అంటే ఏవిఎన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ సో ఇలా ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియో ద్వారా అందరికీ తెలిసేలా చెప్పారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.